పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బోయిన్పల్లి మండల కేంద్రంలోని 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్ నారాయణ రెడ్డికి సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ మండలంలో ఉన్న 23 గ్రామాల ప్రజలకు సరైన వైద్యం అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏదైనా రోగం వచ్చినా వైద్యం కోసం వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ వెళ్లాల్సి వస్తోందన్నారు. వైద్యశాల అందుబాటులో లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మండల చుట్టూ ఉండే అనేక గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. మండల రెవెన్యూ అధికారి స్పందించి ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లి 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, పార్టీ మండల నాయకులు సింగిరెడ్డి శంకర్, అనుముల రవి, ఆవుల రాములు, కడుదల రవి, సింగిరెడ్డి, మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన, పేద ప్రజల పక్షాన, ఈ మండలం లోపల ఉన్న 23 గ్రామాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 2 ఎమ్మెల్యేలు జరిగినా కూడా ఈ మండల కేంద్రం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల దురదృష్టకరంగా భావిస్తున్నాం. మరి ఎందుకంటే మొదటి దఫ బొడిగే శోభక్క గారు 5 ఏళ్లు పాలించినారు, రెండో దఫ సుంకే రవిశంకర్ గారు పాలించినారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ బోయిన్పల్లి మండలంలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. కేవలం గ్రామాలలో సీసీ రోడ్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికైనా ఈ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న 23 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అలాగే సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఏదైనా చిన్న రోగం వచ్చినా, రొప్పొచ్చినా కూడా వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి దాపురించింది.